మాది కర్నూలు జిల్లా బెలగల్ మండలం. మాకు పొలం లేదు. ఒక వరి కౌలు వేసుకున్నాము. వేసేటప్పుడు వరి బాగలేదని ఎంతోమంది ఎగతాళి చేసినారు. ఎగతాళి చేసినప్పుడు దేవుని మనసులో అనుకున్నాను, ప్రభువా నీకేమైనా చేయగలవు తండ్రి. అందరు నవ్వుతున్నారు, నువ్వే సమృద్ధిగా పంటనిచ్చి వారి నోర్లను మూయించని మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. అలాగనే పంట వచ్చేసరికి మొత్తం పురుగు, చేను పైన పొలం పైన నీరంతా పారిపోయింది వరద వచ్చినట్లు. ఇంకా అంతా పోయిందని మా మామగారు చెప్పినాడు. ఆయన దేవుని మీద మాత్రం నిరీక్షణ ఉంచి, అయ్యగారు వాగ్దానాలు రోజు వినేదాన్ని. వాగ్దానాలతో నిరీక్షణ కలిగి ఉన్నాను. ఒక రోజు నీ భారం దేవుని పైన వెయ్యి, దేవుడే తీరుస్తాడని అయ్యగారు చెప్పడం జరిగింది. అలాగా నేను దేవుని పైన నా భారం అంతా వేసి 2 లీటర్ల నీళ్ళల్లో తైలాభిషేక నూనె తీసుకుపోయి అందులో కలిపి ఆ పొలం చుట్టూ వేయడం జరిగింది. పొలం చుట్టూ వేసిన వెంటనే తర్వాత బాగా అయింది. పొలంను కోసేటప్పుడు మిషన్ వ్యక్తే, మీకు వచ్చిన పంట ఈ గ్రామంలో ఎవరికి రాలేదని పొలం కోసే వ్యక్తి చెప్పాడు. అందరమేమో ఎకరానికి 8-6 బస్తాలు అయ్యింది. మాదేమో 18 బస్తాలు అయ్యింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.